గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. సమస్త సన్మంగళాని భవంతు. మనకి ఇప్పుడు అధిక మాసం రాబోతోంది. అధిక జ్యేష్ఠ మాసం అని అన్నారు. మరి అధిక మాసంలో వస్తుంది అనగానే కొన్ని పనులు చేయకూడదు అంటారు. ప్రత్యేకించి ఈ మాసంలో కొన్ని రకాల దైవిక కార్యక్రమాలు చేయటం వల్ల విశేషమైన ఫలితం అంటారు. అసలు ఏంటి అధిక జ్యేష్ఠ మాసమేనా? మరి ఈ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఎండ్ అవుతోంది? ఈ మాసంలో మనం చేయాల్సిన విధానాలు ఏంటో తెలియజేయండి. మనం మొన్ననే ఒక ఎపిసోడ్ చేసుకున్నాం. 16వ తేదీ మనకి అమావాస్య అని చెప్పేసి, అమావాస్య వెళ్ళిన మరునాడే మనకి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. అంటే అధిక జ్యేష్ఠ మాసం ఈసారి ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ రెండు రకాల క్వశ్చన్స్, చాంద్రమానము సూర్యమానం రెండు రకాలు ఉంటాయి. అదే మీ తమిళనాడు వాళ్ళకి, కేరళ వాళ్ళకి ఈ అధిక మాసాలు రావు వాళ్ళకి. బికాజ్ ఆఫ్ దే ఆర్ సూర్యుడిని సూర్యమాన ప్రకారంగా లెక్కలు పెట్టుకుంటాడు. 365 డేస్ వాళ్ళకి వచ్చేస్తుంది. బట్ చాంద్రమాన ప్రకారంగా 365 రోజులు రావాలి. ఈ 365 డేస్ రావాలంటే ఎక్కడో దగ్గర, అంటే ఎవ్రీ మంత్ మనం కలుపుకున్నప్పుడు 30 రోజు చేసినప్పుడు 31 డేస్ 30 డేస్ చేసినప్పుడు 365 డేస్ రావు మనకి. ఈ తెలుగు పంచాంగం ప్రకారంగా పాడ్యమి విధియ ఎలా చూస్తారంటే చంద్రుడి యొక్క గమనం అంటే 2.5 డేస్ ఉంటాడు ఆయన. అంటే 36 గంటలు నిడివి ఉంటుంది. ఓసారి 18 గంటలే ఉంటాడు. దాని అంటే న్యూనము దీర్ఘం అంటారు. న్యూనం అంటే తగ్గడం, దీర్ఘం అంటే ఎక్కువ ఉండడం. ఇలా ఆయన యొక్క ప్రయాణం 2.5 డేస్ జరుగుతుంది. ఒకసారి 1.5 డే జరుగుతుంది, ఒకరోజు 1 డే జరుగుతుంది. సో కాబట్టి దీనిని మనము ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జ్యేష్ఠ మాసం మనకు ఖచ్చితంగా లెక్కలోకి సరిపోవడానికి జ్యేష్ఠ మాసం బ్యాలెన్స్ చేసుకుంటాం. దానివల్ల మన గ్రహణాలు కానీ పండుగలు కానీ ఇవన్నీ కూడా మనకు ఒక రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రామాణికంగా వస్తూ ఉంటాయి. యాక్చువల్గా అధిక మాసం అనేది దేనికి కూడా శుభకార్యాలకి ఉపయుక్తమయ్యేది కాదు. ధ్యానమాసం, జపమాసం, అంటే ఒక రకంగా దీన్ని మలమాసం అంటారు. మలమాసం అంటే దేనికి శుభకార్యానికి అర్హత లేనిది అని అర్థం, పనికి రానిది మలమాసం అంటారు దీన్ని. కాబట్టి అటువంటి మాసంలో మనము గృహప్రవేశము, వివాహము, నిశ్చయితాంబులాదులు కానివ్వండి, ప్రతిష్టలు కానివ్వండి, ఇటువంటివి ఏవి చేసుకోకూడదు. కానీ మరి సహజంగా వచ్చినప్పుడు 3 నెలల క్రితం ఒక అమ్మాయి గర్భం వచ్చింది. కరెక్ట్గా జ్యేష్ఠమా అధిక జ్యేష్ఠమా 5వ నెల వచ్చింది. 5వ నెల మన అమ్మాయికి సీమంతం చేసుకోవాలి. చేసుకోకూడదా? చేసుకోవచ్చు. అంటే నిత్య నైమిత్తిక కర్మల్లో వచ్చేటువంటివన్నీ చేసుకోండి. అబ్బాయి పుట్టాడు, 11 రోజు నామకరణం చేయాలి. ఇది చాలా మంది మళ్ళీ కన్ఫ్యూజ్. అదేంటంటే 21 రోజు కదా, అడగట్లేదు మీరు ఆ విషయాన్ని. 21 రోజు ఉండాలి కదా. అంటే పురుడు అని 11 రోజులకే చేస్తారు కదా. 11 రోజు పురుడు చేసిన రోజు నామకరణం చేయాలి. 21 రోజు తొట్ల వేస్తారు, అంటే ఉయ్యల్లో వేసుకోవడం పండుగ. 21 రోజు మన నామకరణం కాదు. కానీ ఇది అందరికీ 21st డే అనే సెరమనీలో వెళ్ళిపోయి ఆ సెరమనీలో నేమ్ సెరమనీ అని కూడా పెట్టుకునేటువంటి చేస్తారు. అది కరెక్ట్ కాదు. 11వ రోజు తప్పకుండా మనం నామకరణం చేసుకోవాలి. పురుడి శుద్ధి, నామకరణం అదే రోజు చేయాలి. 21 రోజు తొట్లలో ఉయ్యల్లో వేసుకునేటువంటి ఇవన్నీ కూడా అధిక మాసం వచ్చినా తప్పకుండా చేసుకోవచ్చు. అంటే కంటిన్యూటీగా మీరు చేసుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు. నిత్య నైమిత్తిక కర్మలను కూడా సంధ్యావందనం, యజ్ఞం, నిత్య యజ్ఞాలు, బ్రహ్మయజ్ఞం లాంటివి అవన్నీ చేసుకోవచ్చు. సత్యనారాయణ వ్రతం చేసుకోకూడదు అంటే ప్రత్యేకంగా చేసుకోవచ్చు. లేదంటే మాకు ప్రతి మాసం పౌర్ణమి మాకు లెక్క ఉందంటే చేసుకోవచ్చు. అంటే వాళ్ళు 10 నెలలు చేస్తున్నారు కంటిన్యూగా, ఆ మాసం కూడా చేసుకోండి. అంటే కొంతమందికి జన్మ మాసాలు పౌర్ణములు చేస్తుంటారు కొంతమంది. అది అధిక మాసం వచ్చిన పౌర్ణమి చేసుకోవాలి, నిజ మాసం వచ్చినా చేసుకోవాల్సింది. అలాంటివి కార్యక్రమాలు చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. తప్ప ఈ శంకుస్థాపన మనం చేయడానికి పనికిరాదు. అంటే ఒక ఆచారంగా ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చనా? అంతే. అంటే మరి ఆచారంగా రోజు శంకుస్థాపన చేస్తే శంకుస్థాపన చేయదుగా, పంతులుగా రోజు శంకుస్థాపన చేస్తాడు. అంటే కుటుంబంలో ముందర వాళ్ళు ఆచరించారు, ఇది ఆచరిస్తూ వస్తున్నాము అనుకుని ఆచరించవచ్చు. అదే అంట నిత్య నైమిత్తిక కర్మలు. నైమిత్తిక అంటే మనం అనుకున్నటువంటి కర్మకాండాలు చేసుకోవచ్చు. ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. శ్రీశైలం మల్లని దర్శనం చేసుకోవాలి. యాదగిరి నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి. అలా వెళ్ళొచ్చు. ఆ మొక్కులు తీర్చుకోవచ్చు. మొక్కులకి దానికి ఎటువంటి సంబంధం లేదు, దానికి ఇబ్బంది లేదు. అక్కడ మొక్కులలో మీరు శిరోమండనం అంటే గుండు చేయించుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విషయాన్ని గమనించుకోండి. సో కాబట్టి ముఖ్యంగా చేయదు. ఇక్కడ దీని పేరు మలమాసం అని చెప్పేసి పురుషోత్తమ మాసంగా చెప్పబడింది. దీని పేరు పురుషోత్తమ మాసం. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. అంటే ఏమిటి? ఈ నెల రోజులు కూడా తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి, శివ సహస్రనామ పారాయణ చేసుకోవాలి, శివనామస్మరణ జపం చేసుకోవాలి, విష్ణునామస్మరణ జపం చేయాలి, నీ గురువు గారికి జపాన్ని చేసుకోవాలి. రెండవది ఇమ్మీడియట్గా చేయాల్సింది దానం. ముఖ్యంగా ఇవ్వాల్సింది ఈ జ్యేష్ఠ మాసం. అంటే ఈ మాసంలో వచ్చినటువంటి దానం ఏంటంటే నీటి దానం ఎక్కువ చేయాలి, నీళ్ళ దానం ఎక్కువ చేసుకోవడం, విసనకర్ర దానం చేయడం, చెప్పులు దానం చేయడం, గొడుగు దానం చేయడం, వస్త్రదానం చేయడం, నీకున్నంతలో దానం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ఎక్కువ చేయాలి. దానం వల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క అంతర్ముఖమైనటువంటి స్థితి ప్రయోజనాన్ని, అంటే ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనిషికి అనేక రకాల హార్మోన్స్ ఉంటాయి. ఒక వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి పని చేస్తే ఎమోషనల్ అటాచ్మెంట్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మాతృదేవోభవ సినిమా ఉంది.
ఆ సినిమా చూసి ఏడవని వ్యక్తి ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. ఎవరైనా సరే, దాదాపుగా జ్ఞానం ఉన్నటువంటి 10 ఏళ్ల పిల్లల నుంచి మొదలు పెడితే 90 ఏళ్ల వృద్ధుల వరకు కూడా మాతృదేవోభవ సినిమా చూసి ఏడవని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇదొకటి. అలాగే అన్నమయ్య సినిమా చూసి భక్తి పారవశ్యంతో ఆ 3 గంటలు 4 గంటలు ఆ భక్తిలో లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఈవెన్ దో అనదర్ రిలీజియన్స్ ఆల్సో, నాట్ ఈవెన్ హిందూ రిలీజియన్, అనదర్ రిలీజియన్స్ చూసిన వాళ్ళు కూడా ఒక తన్మయత్వాన్ని పొందుకున్నారు. అంటే మనలో వచ్చిన హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్ అండ్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. అలాగే కొన్ని పుష్పశం వచ్చిన వాళ్ళకి ఫైటింగ్ వచ్చేసి, పోకిరి వచ్చిన వాళ్ళకి ఒక రన్నింగ్ చేద్దామని ఒక ఎమోషన్ వస్తాయి. మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సినిమా తీసి బయట రాగానే వాడు ఎమోషన్ అది క్యారీ చేస్తుంటాడు. ఆ నడకలో, ఆ భావనలో, ఆ గంభీరతత్వంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సో ఇవన్నీ కూడా అంటే హార్మోన్స్ యొక్క ప్రభావం. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఒక జపం వల్ల, ఒక దానం వల్ల, హ్యాపీనెస్ వల్ల హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్, ఎమోషనల్ అటాచ్మెంట్ బాగా పెరగడం వల్ల మనకు ఒక ఆరా ఉంటుంది బాడీకి. ఈ ఆరా అనేది ఎక్కువగా ప్రొజెక్షన్ చేస్తుంది, అంటే అవతలి వ్యక్తిని ఆకర్షిస్తుంది. అది నెగిటివ్ కాదు, పాజిటివ్గా. కాబట్టి అటువంటి పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకి ఈ అవతల వ్యక్తి నుంచి ఒక సరైనటువంటి నమస్కారం వస్తుంది. తిరస్కారం కాకుండా నమస్కారం అనేటువంటి భావన, రెస్పెక్ట్, ఈచ్ అదర్ రెస్పెక్ట్ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా మనం అటువంటి దానాలు చేసుకోగలిగేటువంటి మాసంగా చెప్పబడింది. అందుకే దీన్ని దానము చేసుకుని పుణ్యం సంపాదించుకునేది కాబట్టి పురుషోత్తమ మాసంగా చెప్పబడింది. ఈ మాసంలో మీరు ఎంత దానం చేసుకుంటే అంత మంచిది. అలాగే నీటి దానం ముఖ్యమైనది, చాలా మంచి విశేషమైనది. అలాగే పంచామృతాలు దానం చేసుకోవడం, విష్ణుకర దానం చేయడం, అన్నదానం చేయడం విశేషమైనటువంటి దానం చెప్పబడింది. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పురుషోత్తమ మాసంలో మీకున్నంత వరకు, ఉన్నంతలో 10 రూపాయలు ఉంటే రూపాయి దానం చేయండి. రూపాయి ఉంది 10 పైసలే ఇవ్వండి. కాబట్టి అలాంటి ఇవ్వడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. 10 పైసలు ఇస్తే తీసుకునే రోజులా ఇవి. ఒకటి 10 పైసలు అనేటువంటి విషయం కన్నా 10 రూపాయలు మన దగ్గర ఉన్నాయా? జేబులో 10 రూపాయలు ఉన్నాడా? బయటికి వెళ్తే టీ అడిగితే 15 రూపాయలు, కాఫీ అయితే 25 రూపాయలు ఉంది నార్మల్ దాంట్లో. అంటే కంపల్సరీ నీ జేబులో 100 రూపాయలు ఉంటాయిగా. 100 రూపాయలు 10 రూపాయలు అని చెప్పి, అంటే వీరి దగ్గర 10 రూపాయలు ఉంటాయి, 10 పైసలు కాయిన్స్ ఉంటాయి ఆవిడ దగ్గర. దానం ఇస్తే తీసుకునే వాళ్ళు ఉంటే ఆవిడ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అది వేరే విషయం, అది మనం మాట్లాడుకోవద్దు. అర్థమవుతుందా? రైట్, ఓకే, థ్యాంక్ యూ. గురుగారు, ఇప్పుడు అధిక మాసంలో విశేషంగా నెయ్యి దీపం ఆరాధన కూడా బాగా ఫలితాన్ని ఇస్తుంది అని అంటూ ఉంటారు కదా, మరి ఏ సమయంలో ఆ దీపారాధన చేయాలి? అధిక మాసంలో చేసేటువంటి పుణ్యప్రాప్తి కొరకే చేయాలి. అంటే యాక్చువల్గా మనకి ఈ యొక్క అధిక మాసంలో ప్రతిరోజు కూడా మీరు ఎవరైతే తులసికోట దగ్గర కానీ, దేవాలయంలో కానీ మీరు తప్పకుండా మీరు ఆవు నేతితో దీపం పెట్టగలిగితే సాయంకాలం పూట ప్రదోషకాలంలో అది మంచి పుణ్యబలాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు ఈ యొక్క 30 రోజులు కూడా మీరు అధిక మాసం ఇంతవరకు కూడా తప్పకుండా ఆవు నేతితో దీపం పెట్టడం. అలాగే ఈ రోజులలో మీకు వీలైనంత వరకు అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాల్లో విధియ, తదియ, పంచమి, దశమి, సప్తమి, ఏకాదశి, ఈ అధిక మాసం వచ్చేటువంటి శుద్ధ మందు కానీ బహుళ మందు కానీ అపూపాలు, అంటే ఒక రకంగా మీరు చెప్పాలంటే అరిసెలు, ఒక 33 అరిసెలు కనుక ఎవరికైనా దానం ఇవ్వగలిగితే అద్భుతమైన పుణ్యప్రాప్తి కూడా బాగా ఉంటుంది. ఈ తిథుల్లో ఒక తిథి రోజు ఏదైనా ఒక రోజు సరే అధిక మాసంలో 33 అరిసెలు చెప్పబడింది అధిక మాసానికి సంబంధం. అంటే ఆ తీపిని దానం చేయని చెప్పడం, ఆ పిండితో ఉన్నటువంటి ఆ తీపిని అపూపాలు అంటారు. అది పితృదేవతలకి సంతృప్తి కలిగిస్తుంది. కాబట్టి అపూపాలు దానం చేయడం వల్ల పితృదేవతల ఆనందం వల్ల మనకి పుణ్యప్రాప్తి కలుగుతుంది. అది ఏదైనా సరే ఇంటర్లింక్ ఉన్నప్పుడు ఏది ఉండదు. తప్పకుండా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈ దానం చేయడం వల్ల అపూప దానం అనేది, అంటే అరిసెల రకంగా చెప్పడం అనేది, కొంతమంది మినపవడలు అంటారు. సరే అదైనా దానం ఇచ్చినటువంటి మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. పుణ్యఫలం వల్ల అధిక మాసంలో చేసేటువంటి దానం అత్యుత్తమ దానంగా చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ అరిసెలు కూడా బ్రాహ్మణులకే ఇవ్వాలా, ఎవరికైనా మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇందాక ఒక ఎపిసోడ్ అనుకున్నాం, బ్రాహ్మడికి దానం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఎక్కువ. ఎవరికైనా బీదవారికి కడుపునివ్వడం వల్ల అందరికీ ప్రయోజనం ఉంటుంది. బ్రాహ్మణుడు తీసుకుపోయి బొగుడు పిల్లలు ఏం తింటారు? 2 తింటారు, 3 తింటారు, 2 రోజులు దాచుకుని 4 తింటారు. ఆ తర్వాత ఎవరికి ఇస్తాడు? వాళ్ళు పనిచేసే వాళ్ళకో, వాచ్మెన్కో, డ్రైవర్కో ఇస్తారు కదా. అలా మనం కూడా తప్పకుండా వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. శుభమస్తు. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.